హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఐ నో చాలా రోజులైంది, కానీ ఫ్యూ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ దట్ వర్ నాట్ ఈవెన్ ఇన్ మై కంట్రోల్. ఇప్పుడే దాని గురించి మాట్లాడే అంత కంఫర్ట్ నాకు లేదు, కానీ మేబీ ఫ్యూచర్లో చేస్తాను, విచ్ ఇస్ వై ఐ వాజ్ యాక్చువల్లీ మిస్సింగ్. సో ఫ్రాంక్లీ ఐ డోంట్ నో వాట్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్. విల్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ బీయింగ్ టోటలీ ఆనెస్ట్ విత్ యూ గైస్. బట్ ఐ ఫీల్ దట్ వీ కెన్ రీకనెక్ట్. కొంతమంది మనకి ఓల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సంవత్సరాల వరకు వాళ్ళతో మాట్లాడకపోయినా ఎప్పుడైతే మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తామో ఇట్స్ లైక్ యూ జస్ట్ పికప్ ఫ్రమ్ వే యూ లెఫ్ట్ ఆఫ్ కదా. సో ఐ క్యాన్ బీ దట్ ఫ్రెండ్ టు యూ. కెన్ యూ బీ దట్ ఫ్రెండ్ టు మీ? ఫస్ట్ చెప్పండి, ఈ హాలిడే సీజన్లో ఎవరెవరు వెయిట్ పెరిగారు? నేనైతే 5 kgs అయినా పెరుగుంటాను. బట్ ఎనీవే ఐ థింక్ ఇట్స్ జస్ట్ సర్కిల్ ఆఫ్ లైఫ్. ఓకే, మనం ఎంజాయ్ కూడా చేయాలి కదా. ఎప్పుడు డయట్ వర్కౌట్ అన్నీ చేస్తుంటే ఇక లైఫ్లో ఇంకేముంటుంది కదా. పాస్ట్ ఇస్ పాస్ట్, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామనేది ఇంపార్టెంట్. నిన్నటి నుంచి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. అండ్ యాజ్ యూ కెన్ సీ ఐమ్ ఈటింగ్ హెల్దీ. ఇది నా ప్రోటీన్ చాక్లెట్ ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. నా వర్కౌట్ పార్ట్నర్ ఇస్ ఆఫ్ కోర్స్ మై లైఫ్ పార్ట్నర్ విచ్ ఇస్ బిల్లీ గారు. అండ్ వీ ఎంజాయ్ అ లాట్ డ్యూరింగ్ వర్కింగ్ అవుట్. మంత్ తర్వాత మళ్ళీ జిమ్ స్టార్ట్ చేశాను గైస్. ఇట్ ఈస్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ వన్స్ అగైన్ కదా. మీరందరూ కూడా నాతో పాటు ఇప్పుడే మీ ఫిట్నెస్ జర్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ న్యూ ఇయర్. అంటే ఇట్స్ ఓకే, న్యూ ఇయర్ ఫస్ట్కే అన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 1 month తర్వాత ఇదే సీలింగ్ కింద, ఇదే నేల మీద, ఇదే జిమ్లో మళ్ళీ కలుస్తాను, అప్పుడు చెప్తాను. మీరు కూడా నాకు చెప్పండి ఎలా జరుగుతుంది మీ వర్కౌట్. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యారింగ్ కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ద సేమ్ గైస్. సో చాలామంది లాస్ట్ టైం నేను చేస్తున్నానంటే అప్డేటెడ్ వీడియో చేయండి అన్నారు. అప్డేటెడ్ వీడియో చేయడానికి ఏమీ లేదు. ఈరోజు రేపు 5 years తర్వాత కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ది రూల్స్ ఒక్కటేలాగా ఉంటుంది, అందులో ఏం చేంజ్ లేదు. ఆల్సో నేను ఇంట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ చేశాను గైస్. వీ బాట్ అ బెడ్ ఫర్ టోస్టీ. నా కర్టన్స్ రూమ్ది ఫైనల్లీ చేంజ్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైం ఐ రిమెంబర్ వాస్ టెలింగ్ యూ వీడియో, నాకు అక్కడ ఎంట్రన్స్కి కన్సోల్ టేబుల్ కావాలి, అది ఇంకా నాకు దొరకలేదు, ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఇఫ్ యూ నో ఎనీ స్టోర్స్ ఎక్కడైతే స్లీక్ చిన్న కన్సోల్స్ దొరుకుతాయి, ప్లీజ్ లెట్ మీ నో గైజ్. ఐ వుడ్ లవ్ టు చెక్ ఇట్ అవుట్. మీలో ఎంతమందికి నా కిచెన్ కౌంటర్ టాప్లో ఉన్న అనియన్ అండ్ పొటాటో స్టాండ్ నచ్చింది కదా, కానీ అది కొంచెం పాడైపోయింది. అది చాలా రోజుల ముందు నేను అమెజాన్లో కొన్నాను. నా సో మెనీ పీపుల్ ఆస్క్ మీ ఫర్ ద లింక్, కానీ నా దగ్గర లింక్ లేదు గైజ్. అంటే చాలా రోజుల ముందు కొన్నాను అండ్ అది చూస్తే ఇప్పుడు అమెజాన్ నా పర్చేస్ హిస్టరీలో లేదు. సో ఐ కాంట్ ప్రొవైడ్ యూ ద లింక్ ఆఫ్ దాట్ వన్. కానీ ఇప్పుడు నేను ఏమేమి కొన్నాను తెలుసా? అబౌట్ దీస్ లవ్లీ బాస్కెట్స్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో ఒక దాంట్లో అనియన్, ఒక దాంట్లో పొటాటో రాసుంది, అండ్ గార్లిక్ది కూడా ఒక చిన్న కంటైనర్ తీసుకొచ్చానమాట. ఈ మేకప్ అండ్ స్కిన్ కేర్ ఆర్గనైజర్ కూడా తీసుకున్నాను. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసేస్తాను. చాలా ఎస్థెటిక్ ఉంది అండ్ వెరీ స్పేషియస్ ఆల్సో. సో నాకు తెలిసి ఒక మనిషికి ఇంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండవు, కానీ నాకు చాలా వస్తాయి కదా గైస్. నా డ్రావర్స్, కబోర్డ్స్ అన్ని స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, కాబట్టి ఈ విధంగా వర్టికల్ స్పేస్ క్రియేట్ చేయాలన్నమాట. అండ్ గైస్, టుడే ఇస్ ద డే I decided to stop procrastinating and get things done. లైఫ్ ట్రాక్లో తెచ్చుకోవాలి. ఊరికనే కూర్చొని అసలు వర్క్ పోస్ట్పోన్ చేసి 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 చాలా రోజులు అయిపోయింది. ఇయర్లో ఫస్ట్ మంత్ది సగం అయిపోయింది అండ్ ఐ హావ్ డన్ నథింగ్. ఇట్స్ ఓకే, ఒక్కొక్కసారి మనం కూడా రెస్ట్ కావాలి అనిపిస్తుంది. యూ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్. అండ్ హాలిడే సీజన్ నుంచి వెంటనే జంప్ అయిపోయి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ లాగా వర్క్ మోడ్, పార్టీ మోడ్ అలా వెళ్ళలేం కదా. And I think we need the slow life ఒక్కొక్కసారి. My body was asking for it, my mind was asking for it, so I thought okay, just let it be. And also things were not moving guys. Somehow వస్తున్న బ్రాండ్ డీల్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి అయినా. అండ్ ఆల్సో ఆల్ మై పేమెంట్స్ ఆర్ స్టక్.
లైక్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. మనం ఇంత వర్క్ చేస్తున్నాం ఇన్ని నెలల నుంచి, కానీ పేమెంట్స్ ఏం రిలీజ్ అవ్వట్లేదు. సో ఇట్స్ వెరీ డీమోటివేటింగ్. బట్ ఐ గెస్ ఇట్స్ ఓకే. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ ద పర్సన్ హూస్ గోన్ టు సిట్ అండ్ బ్రూడ్. అవి వచ్చేస్తాయి నాకు తెలుసు, కానీ అదేంటి ఈ ఇయర్ ఇలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇయర్ అంతా ఇలాగే ఉండబోతుందా? ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ విల్ లైక్ సిట్ అండ్ బ్రూడ్, అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు నుంచి నా టైం అని చెప్పి నేను నమ్ముతాను. అండ్ ఓన్లీ వెన్ యూ థింక్ లైక్ దాట్, వెన్ యూ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ సెట్, ఓన్లీ దెన్ థింగ్స్ మేనిఫెస్ట్ ఇన్ దట్ వే. It's okay for a while, everyone needs to relax, everyone needs to listen to their body, mind. ఒక్కొక్కసారి మనం వినాలి, ఆ టైం ఆఫ్ తీసుకోవాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే అదే మనం పర్మనెంట్ చేసేస్తాం. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రీచ్ దట్ స్టేజ్. సో ఈ రోజు నుంచి 2024 ఈజ్ మై ఇయర్ అండ్ ఐమ్ గోయింగ్ టు గెట్ థింగ్స్ డన్. ఇప్పుడు నా స్కిన్ చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ మై కరెంట్ అండ్ ఆనెస్ట్ స్కిన్ కేర్. వాట్ ఈజ్ అన్ ఆనెస్ట్ స్కిన్ కేర్ బ్రో? లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ సో ఫనీ, ఇట్స్ సో వియర్డ్. ఆనెస్ట్ స్కిన్ కేర్ అంటే మనం ఇంతవరకు చెప్పింది నిజం కాదా? సి, వై కాంట్ ఇట్ బీ స్పాన్సర్డ్ అండ్ ఆనెస్ట్ బోత్? నాకైతే నేను ఒక ప్రోడక్ట్ గురించి మీకు చెప్తున్నాను, ఒక బ్రాండ్ నాకు అప్రోచ్ చేశారు, నేను దాని గురించి మీకు చెప్పాలంటే కనీసం నేను ఒక ఫేజ్ వరకు దాన్ని ట్రై చేస్తాను. అండ్ సిన్స్ ఐమ్ వెరీ అబ్జర్వెంట్, నాకు నా స్కిన్లో చేంజెస్ అర్థమవుతుంది, లేదంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి స్టడీ చేస్తాను, అండ్ ఏ స్కిన్ వాళ్ళ కోసం అనేది చెప్పగలుగుతాను. ఓకే, ఆ కన్విక్షన్ లేకపోతే, అంటే నేను యూజ్ చేయకపోతే, ఆ కన్విక్షనే నాకు లేకపోతే నాకు కెమెరా ముందు మాట్లాడడానికి కూడా రాదు. సో ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ వెన్ పీపుల్ సే దట్ దిస్ ఈజ్ రియలీ వాట్ ఐ యూజ్, దిస్ ఇస్ మై ఆనెస్ట్ స్కిన్ కేర్ అలా అని చెప్పి. ఎన్ని వాడతారు అని చాలామంది క్వశ్చన్ అడుగుతారు నన్ను. ఎన్ని వాడతారు ఈజ్ నాట్ ద క్వశ్చన్. ఐ యామ్ అ రివ్యూవర్. నా జాబ్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ ట్రై చేసి మీకు రివ్యూ చెప్పడం. ఓకే, సో ఏ స్కిన్ కోసం చెప్తాను, మీకు డార్క్ స్పాట్స్ ఉన్నాయా అయితే ఇది వాడండి అని చెప్తాను. మీకు డార్క్ స్పాట్స్ ఉంటేనే అది వాడాలి. ఇంతకుముందు చెప్పింది మంచిది కాదు, అది పడేయండి అని కాదు. అది పిగ్మెంటేషన్ కోసం ఉండొచ్చు, వేరే దానికోసం ఉండొచ్చు. సో మీ స్కిన్ కన్సర్న్స్ ఏంటి, దానికి తగ్గట్టు మీరు ఏం వాడాలో డిసైడ్ చేయాలి. ఏ మనిషికైనా ఒక క్లెన్జర్, ఒక సెరమ్, ఒక టోనర్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ సరిపోతుంది. ఓకే, సో నేను ఈ మంత్ ఒకటి చెప్పాను, ఇంకొక మంత్ ఇంకొకటి చెప్తున్నానంటే మీరు ఇది పడేసి అది కొనక్కర్లేదు. అది మీకు యూజ్ అయితేనే కొనాలి. అండ్ అఫ్కోర్స్ కొంతమందికి స్కిన్ కేర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కిన్ కేర్ ఎంథూజియాస్ట్ లైక్ మీ వాళ్ళు ఉండొచ్చు. సో దే మే లైక్ టు ట్రై న్యూ ప్రొడక్ట్స్. సో జస్ట్ నో యువర్ స్కిన్ టైప్ గైజ్ అండ్ యూజ్ అ లిటిల్ కామన్ సెన్స్. అంటే మన స్కిన్కి ఏం అవసరమో దానికి తగ్గట్టే మనం ప్రొడక్ట్స్ వాడాలి. ఇది పడేసి ఇంకొకటి కొనక్కర్లేదు. ఇది అయిపోనివ్వండి, ఆ తర్వాత నేను చెప్పింది మీ స్కిన్ కన్సర్న్కి తగ్గట్టు ఉంది అంటేనే మీరు అది కొనాలి. లేదంటే నెక్స్ట్ టైంకి అది మైండ్లో పెట్టుకోవాలి, ఓకే నేను నెక్స్ట్ టైం ఇది కొంటాను అని. ఓకే, సో ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ క్లెన్జింగ్. క్లెన్జింగ్ ఇస్ ఆల్రెడీ ఓవర్. అండ్ దెన్ మై టోనర్. సో ఇది కీల్స్ది ఒక టోనర్. యూ గైజ్ నో దట్ నేను టోనర్లో యాక్టివ్స్ వాడను, బికాజ్ ఎలాగో నా సెరమ్ కానీ నా మాయిశ్చరైజర్లో వాడతాను కదా. సో టోనర్ నేను ఏదైనా సింపులే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ రోజ్ వాటర్ ఇస్ ఫైన్ యాక్చువల్లీ, యూ డోంట్ నీడ్ సంథింగ్ ఫ్యాన్సీ. ప్రతి ఒక్క స్కిన్ కేర్ స్టెప్ మధ్యలో 1 minute గ్యాప్ అయినా ఇవ్వాలి. సో టోనర్ ఆరింది కదా, ఇప్పుడు నేను సెరమ్ రాస్తాను. ఆల్సో ఐ వాంట్ టెల్ యూ, మీరు కనుక హైలూరానిక్ యాసిడ్ వాడితే అప్పుడు మీరు గ్యాప్ ఇవ్వకూడదు, ఆ గ్యాప్ అక్కర్లేదనమాట. అప్పుడు డ్యామ్ స్కిన్ మీదనే అప్లై చేయాలి అండ్ హైలూరానిక్ యాసిడ్ ఆరక ముందే మాయిశ్చరైజర్ వాడాలి. సో నెక్స్ట్ నేను నా సెరమ్ వాడుతున్నాను. ప్యాటింగ్ ఇట్ ఇన్. నాకు కాంబినేషన్ స్కిన్ ఉంది కాబట్టి నా స్కిన్ కేర్ కూడా మారుతూ ఉంటుంది, బికాస్ కాంబినేషన్ స్కిన్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ స్కిన్ టైప్స్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్లో డిఫరెంట్ ఉంటుంది నా స్కిన్. కెన్ యూ బిలీవ్ ఇట్, ఐ హ్యావ్ డ్రై ప్యాచెస్ అరౌండ్ మై లిప్స్ రైట్ నౌ అండ్ ఐ హ్యావ్ అ సూపర్ ఆయిలీ స్కిన్. సడన్గా ఈ డ్రై ప్యాచెస్ ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, బట్ అఫ్ కోర్స్ ఐ నో దట్ కాంబినేషన్ స్కిన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ వన్స్ ఇన్ అ వైల్. సో డ్రై ప్యాచెస్ ఆన్ ఫేస్ మీకుంటే, లేదంటే ఇన్ జనరల్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ మీకుంటే, యూరియా ఇస్ ద ఇంగ్రీడియంట్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఫర్ ఇన్ యువర్ స్కిన్ కేర్. ఇది 4% యూరియా డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ బై ద డర్మాకో. సో యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, నేను ఒక స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఓకే, నాకు ప్రొవిజన్ కూడా ఉంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అండ్ not just the influencing part, I love skincare, like genuinely from my heart.
ఓకే, డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయడం, నా స్కిన్ మీద అది ఏం ఎఫెక్ట్ చూపిస్తుందో స్టడీ చేయడం అనేది చాలా ఇష్టం. యూరియా స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని రెగ్యులేట్ చేసి డీప్గా మాయిశ్చరైజ్ చేసి ఎక్స్ఫోలియేషన్ కూడా చేయగలుగుతుంది. బికాజ్ డ్రై స్కిన్ కండిషన్స్కి ఎక్స్ఫోలియేషన్ కొద్దిగా ట్రికీ ఉండొచ్చు, స్కిన్ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ యూరియా ఇది చాలా జెంటల్గా చేయగలుగుతుంది. తర్వాత సెరమైడ్ కాంప్లెక్స్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. సో గైస్, సెరమైడ్స్ ఆర్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ యువర్ స్కిన్. స్కిన్ సెల్స్ ఇలా ఉంటాయి అనుకోండి, ఏజ్ అవుతున్న కొద్దీ ఈ సెల్స్ మధ్యలో గ్యాప్ ఇలా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దాన్ని మనం సెరమైడ్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాం. అందుకే స్కిన్ బ్యారియర్ రిపేర్ అవుతుంది అండ్ ప్లంప్ అండ్ ఫ్రెష్ లుక్ వస్తుంది. అండ్ లాక్టిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ స్కిన్ బ్రైట్నింగ్ అండ్ స్మూత్నింగ్. బట్ యు ఆర్ నాట్ అ డర్మటాలజిస్ట్, హౌ కెన్ యూ సజెస్ట్? బికాస్ దిస్ బ్రాండ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్, సో యూ ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. అండ్ గుడ్ న్యూస్, బాడీ మీద ఎక్కడైనా మీకు ఎక్సెసివ్ డ్రైనెస్ అనిపిస్తే ఇది రాసుకోవచ్చు. యూజ్ ఇట్ లైక్ అ హ్యాండ్ క్రీమ్ ఆన్ యువర్ ఎల్బోస్, ఆన్ యువర్ నీస్. ఎక్కడైనా చాలా ఫాస్ట్ అబ్జార్బింగ్ ఉంది, స్టికీ అండ్ హెవీ ఉండదు, క్లోత్స్ కి అంటదు. ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా ఉంది, ఇఫ్ దాట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ యూ. ఇప్పుడు ఇది ఎంత రాయాలి అండ్ ఎలా రాయాలి అంటే సింపుల్ గైస్, జస్ట్ టేక్ పీ సైజ్డ్ అమౌంట్ అండ్ మీ టోనర్ అండ్ సెరమ్ తర్వాత ఫేస్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసి దాన్ని అబ్జార్బ్ అయ్యేలాగా ఇలా మసాజ్ చేయండి. అండ్ సీ దాట్ సో క్విక్ అబ్జార్బింగ్, లైట్ వెయిట్ అండ్ వాటర్ లాగా ఇలా అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్లో. సీ దాట్, plump and hydrated. The Dermaco is also doing good for 10,000 plus students each year. భూమి అనే సంస్థతో కలిసి వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో డ్రై స్కిన్ పీపుల్, యూ నో వేర్ టు గో. యూజ్ మై కోడ్ ASH2024 ఫర్ అ వాపింగ్ 20% ఆఫ్ ఆన్ dermaco.com. అండ్ వద్దు, డిస్కౌంట్ అవసరం లేదంటే అమెజాన్, నైక్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా వదిలేస్తాను డిస్క్రిప్షన్లో. చెక్అవుట్ చేసి అక్కడి నుంచి కొనండి ఇఫ్ దాట్స్ కన్వీనియంట్ ఫర్ యూ. ఇప్పుడు నా జాబ్ నేను చేస్తున్నందుకు, నేను నా స్కిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇన్ని రోజులు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నందుకు ఐ విల్ బి పేడ్ ఫర్ ఇట్ గైస్. ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని క్వశ్చన్ చేస్తారా దట్ వై డూ యూ గెట్ పేడ్? నువ్వు అయితే శాలరీ కోసం పనిచేస్తావు. ఇట్స్ కామన్ సెన్స్. ఎవ్రీ వన్ వర్క్స్ టు గ్రో ఇన్ లైఫ్. సంపాదించడానికే కదా. రోటీ, కపడా ఆర్ మకాన్ ఎక్కడి నుంచి వస్తాయి ఇఫ్ వీ డోంట్ ఛార్జ్ ఫర్ వాట్ వీ డూ? సో పీపుల్ హూ కమెంట్ దట్ స్పాన్సర్డ్ ఎందుకు చేస్తున్నారు, చేయకండి అంటే, సి ఐఎమ్ నాట్ గిల్టీ దట్ ఐ గెట్ పేడ్ ఫర్ ద వర్క్ ఐ డూ. ఓకే, నేను నా వర్క్ చాలా సిన్సియర్గా చాలా మంచిగా చేస్తానని చెప్పి నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వస్తాయి. ఐ హ్యావ్ దిస్ ఆడియన్స్ హూ అండర్స్టాండ్స్ మీ. ఓకే, యూ గైస్ ఆర్ లిటరలీ మై సపోర్ట్ సిస్టమ్. బికాస్ సి, ఆడియన్స్ ఇస్ నాట్ డమ్. వాళ్ళకి జెన్యున్ ఎవరో ఫేక్ ఎవరో డిఫరెన్స్ తెలియంది అయితే కాదు కదా, మీ అందరికీ అర్థం అవుతుంది. నేను నా వీడియోస్లో ఏదో ఒక క్లిక్ బేట్ థంబ్నెయిల్ ఇచ్చి ఏదో ఒక చెత్త టైటిల్ ఇచ్చి అంతకంటే చెత్త కాంటెంట్ అయితే చేయలేను. ఇది నా లైఫ్, డైలీ సీరియల్ కాదు. సో డ్రామా అదంతా నేను చేయలేను. ఐ యూస్ టు గెట్ సో డిసప్పాయింటెడ్ తెలుసా ఒకప్పుడు, దట్ ఇలా చేయాలేమో, ఇలాంటి వీడియోస్ చేయాలేమో, అప్పుడే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, ఇంత సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చిన్న స్పాన్ ఆఫ్ టైంలో అని అనుకునేదాన్ని. మీకు ఒక విషయం తెలుసా, ఇలాంటి ఛానల్స్ అన్నీ నా ఫీడ్లో వచ్చేవి. అండ్ దట్ ఈస్ వెన్ మై మైండ్ స్టార్టెడ్ ఆ ట్రాక్లో ఆలోచించడం స్టార్ట్ చేసింది. దట్ మేబీ ఇలా చేయాలేమో, ఇలా చేయాలేమో. ఒక్క సింపుల్ సొల్యూషన్ చేశాను, వీళ్ళందరినీ బ్లాక్ చేసేసాను. నా యూట్యూబ్ ఫీడ్లో అసలు నాకు ఈ ఛానల్సే కనిపించవు. కనిపించినప్పుడు నేను అలా చేయాలి, ఇలా చేయాలి. ఐ జస్ట్ ఆస్క్డ్ మై సెల్ఫ్ వన్ క్వశ్చన్, కెన్ ఐ డూ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్? కెన్ ఐ లూజ్ మై ఇంటెగ్రిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ నేను లూజ్ చేసి ఇలాంటి వీడియోస్ నేను చేయగలుగుతానా? ద ఆన్సర్ ఇస్ నో. సో 100% ఫిక్స్, నేను అలాంటి వీడియోస్ అయితే చేయను. గ్రోత్ స్లో ఉండొచ్చు కానీ ఏం తొందర ఉంది. ఐల్ గ్రో అట్ మై ఓన్ పేస్ అండ్ ఐల్ గెట్ అ లవ్లీ బ్యూటిఫుల్ ఆడియన్స్ లైక్ యూ పీపుల్ హూ రియల్లీ ట్రూలీ అప్రిషియేట్ వాట్ ఐ డూ. అది నాకు ఎక్కువ ఇంపార్టెంట్. ఐ కెనాట్ జస్ట్ లూజ్ మై సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ వ్యూస్. సో సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కోసం నా స్టాండర్డ్స్ డ్రాప్ చేయనని నేను ఫిక్స్ అయిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ. కొంచెం క్లాస్గా గ్రో అవుదాం. ఓకే, అండ్ ఆడియన్స్ కూడా మీలాంటి క్రీమ్ క్రౌడే ఉన్నారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ స్ట్రాంగ్ విమెన్ కమ్ టుగెదర్ ఆన్ ఆస్ట్రిక్స్ ఛానల్ అనమాట. వీ డోంట్ హ్యావ్ దోస్ జడ్జీ ladies who are constantly nitpicking on others, ఇలా ఎందుకు, అలా ఎందుకు. కోర్స్ ఒకేషనల్లీ అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనుకోండి, దట్స్ ఓకే, వీ కెన్ లెట్ దెమ్ గో. బికాస్ 99% ఆఫ్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది నా ఛానల్లో, నేను బ్యాక్ ఎండ్లో చూడగలుగుతాను. సో ఇట్స్ మోర్ దెన్ 99.something% దే లవ్ ద ఛానల్. సో అలా కొంతమంది ఉంటారు అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ మనం అందరికీ నచ్చాలి కదా. సో అవును, ఈరోజు ప్లానే మీకు చెప్పలేదు కదా.
సో జిమ్ తర్వాత బిల్లి గారు ఒక బాంబ్ వేశారు ఏంటంటే నేను మటన్ కర్రీ చేయాలి బికాజ్ మా కుక్ ఈరోజు రావట్లేదు. అండ్ గైజ్ ఐ కాంట్ హ్యాండిల్ మటన్. చాలామంది అడుగుతారు దట్ బీయింగ్ అ వెజిటేరియన్ హౌ డూ యూ కుక్ అండ్ ఆల్ దాట్. ఐ డోంట్ నో, నాకు అంత ఏం అనిపించదు. ఐఎమ్ నాట్ ఈటింగ్ కదా. నేను ఆయనకి ఇష్టం అంటే ఆయన తింటారు. నాకు అలాంటివి పట్టింపులు అవన్నీ లేవు, స్టార్టింగ్ నుంచి లేవు. మేబీ బికాజ్ దట్స్ హౌ ఆ అప్బ్రింగింగ్ హ్యాస్ బీన్ దట్ ఓకే మనం తినట్లేదని చెప్పి ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరు తినాలనుకుంటే తింటారు. ఐఎమ్ మీటింగ్ మై సిస్టర్స్ టుడే ఆఫ్టర్ సచ్ అ లాంగ్ టైమ్. అందరూ పెద్దగా అయిపోయారు, అందరూ బిజీ అయిపోయారు. గైజ్ మై లిటిల్ సిస్టర్స్, మీరు వాళ్ళ జర్నీ చూసారు నా ఛానల్ ఆస్ట్రిక్స్లో. కుకీ కానీ త్వేష కానీ దే ఆల్ ఆర్ వర్కింగ్ నౌ. దే ఆల్ ఆర్ లైక్ రియలీ బిజీ ఇన్ లైఫ్. నేను నిమిష కాన్స్టెంట్లీ టచ్లో ఉంటాం బికాజ్ నిమిష ఆస్ట్రిక్స్ కోసమే వర్క్ చేస్తుంది. ఎనీవే టుడే ఈస్ ద డే వెన్ ఇట్స్ సిస్టర్స్ డే అవుట్. ముగ్గురం అయితే కలుస్తున్నాం, నేను నిమిష కుకీ. అండ్ త్వేష జాయిన్ అవుతుందో లేదో అక్కడ వెళ్ళి చూడాలి. ఓకే, సో ఇట్స్ అ లాంగ్ డే అహెడ్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ, లెట్స్ గో. 6:30 అవుతుంది. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మార్నింగ్. ఈరోజు లైట్ రాలేదంతా, కెమెరాలో కనిపించేంత లైట్ కూడా లేదు బయట. యాక్చువల్గా నేను నైట్ టైమే నా జిమ్ క్లోత్ సెలెక్ట్ చేసి పెడతాను, ఈరోజు పెట్టలేదు. చాలా ఎర్లీ లేచాను ఈరోజు గైజ్. సో నాకు 7 hours నిద్ర సరిపోతుంది. సో నిన్న నైట్ 11 o'clockకి పడుకుంటే డైరెక్ట్గా ఈరోజు 6 o'clockకి ఏం అలాం అసలు ఏం లేకుండా మేలుకొచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు బిల్లి గారు ఏం చేస్తున్నారో చూద్దాం బికాజ్ మా ట్రైనర్ వచ్చే టైం కూడా అయిపోయింది. ఏంటి ఇంత బిజీగా ఏం చేస్తున్నావు? వెళ్ళేం పొద్దుపోతున్నావు? ఏం లేదు, ఊరికే చూస్తున్నా, మెయిల్ చూస్తున్నా. దిస్ ఈజ్ మై జిమ్ లుక్ అండ్ దిస్ ఇస్ మై జిమ్ హెయిర్ స్టైల్. సో చాలామంది అడుగుతారు గైస్ దట్ జిమ్ చేసేటప్పుడు మనకి హెయిర్ పాడైపోతుంది కదా బికాజ్ స్వెట్ వస్తుంది అని. సో ద బెస్ట్ హెయిర్ స్టైల్ ఐ వుడ్ సజెస్ట్ టు యూ ఆల్ ఈజ్ జస్ట్ మేక్ అ బన్. ఇలా ఒక రఫ్ మెస్సీ బన్ టోటల్గా ఎంత పైకి కడితే అంత మంచిది. ఎందుకు చెప్తాను, బికాస్ ఆఫ్ గ్రావిటీ స్వెట్ మనకి ఈ విధంగా కిందకు వస్తూ ఉంటుంది. ఓకే, సో పోనీ టైల్ కానీ జడ కానీ ఇక్కడ ఉంటే ఆ స్వెట్ దాన్ని టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనీసం హెయిర్ మనం పైన కట్టేస్తే మినిమం కాంటాక్ట్ ఉంటుంది స్వెట్తో. స్వెట్ ఎలాగో వస్తుంది బట్ బికాజ్ ఇట్ ఫ్లోస్ డౌన్ లైక్ దిస్, ఈ హెయిర్ కనీసం మనం కాపాడొచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చూడు. టోస్టీ నీ ఫర్ పెరిగిన వెంటనే మళ్ళీ మొత్తం షెడింగ్ అయిపోతుంది. కూచిపూచు కూచిపూచు కూచిపూచ అది వెళ్ళి కూర్చుంది మంచి హ్యాపీగా. నిన్ననే తీసుకున్నాం, దాని బెడ్లో నుండి రావట్లేదు అసలు. చూడాలి దాని బెడ్ చూపించడానికి, చూడు మన బెడ్ చూపించాలి ఎంత మెస్సీగా ఉందో. టోస్టీ గైస్, దిస్ ఇస్ టోస్టీస్ న్యూ బెడ్. టోస్టీ, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ న్యూ బెడ్? వాకింగ్కి వెళ్ళామంటే వచ్చి పడుకుంది. అతను వస్తే పాపం అతన్ని కరుస్తుంది. అవును, టోస్టీ बहुत वायलेंट हो गई हो तुम आजकल. నీ అండ చూసినే అలా అయింది అది. నా అండ అంటే దాని ఎక్స్ దానికి ఇచ్చేస్తాను డైలీ బాయిల్ చేసి. బెటర్ తుమ్ మేరా అండా నై ఖాతీ హో నా, తుమ్హారా అండా है ना. నీ అండ అంటే ఆ అండ కాదురా, నీ సపోర్ట్ రా బిల్లి. टोस्टी गो, जाओ वॉकिंग, जाओ जाओ. देखो कैसा फर हो गया तुम्हारा. నా వాటర్ బాటిల్ ఎక్కడుంది? ఇక్కడ. నేను చూసే వేసుకోలేదు. డైలీ కూర్చొని డి విటమిన్ తీసుకుంటాం కదా. యాక్చువల్గా నాకు డౌట్ వచ్చింది, డి విటమిన్ పేరు ఓన్లీ డి విటమిన్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఈ పెట్టచ్చు, ఏ పెట్టచ్చు, డి విటమిన్కి డి అని ఎందుకు పెట్టాలి చెప్పు. నీకు ఒక రీజన్ ఉంటుంది. అంటే అప్పటికి వాళ్ళు పెట్టే టైంకి ఏబిసిడి ఎఫ్జిహెచ్ అందరికి ఇచ్చేసారు అనమాట. అందుకే డి ఖాళీ ఉందని డి పెట్టారు. గరీబ్ నంబర్ 1 జోక్ ఇది. బాల్కనీలో వ్యూ చూపిస్తూ ఉంటాం కదా, ఈసారి ఈ వ్యూ చూడండి. సో ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మాకు సన్ రైజ్ ఇలా అవుతుంది. ఓకే,
ఇక్కడ మేము కూర్చొని డి విటమిన్ తీసుకుంటాం అన్నమాట. కాటగా చూడరా ఎలా తంతుంది. మంచిగా బ్లాగ్ చేయాలనుకుంటే సౌండ్ చేస్తుంది. లక్ష్మి రావట్లేదు. ఏం చేయాలి ఈరోజు? లక్ష్మి రావట్లేదు కాబట్టి నువ్వే చేయి కుకింగ్. నేను బయట నీ వంట నువ్వు చేసేసుకో, నా వంట లేదు. నేను బయటకు వెళ్ళాలి. నువ్వు బయటకు వెళ్ళాలంటే నేను కూడా బయటకు వెళ్తున్నా. నువ్వు బయట తినేసి మరి బయటకు వెళ్తున్నావు అంటే అన్ని బాటిల్స్ ఇప్పుడే ఫిల్ చేయాలా? నేను మటన్ అసలు టచ్ కూడా చేయను. నేను నిన్న చేశాను అలాంటిది. నీకు ఎలా ఉంది? ఎలా ఉంది అడిగితే వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంది అంటేనే అర్థమైపోతుంది ఎలా ఉంది అని. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఎంతైనా కూడా నేను ఊహించినట్టు రాలేదు. మరి ఊహించింది చేసేసుకో నువ్వే. నేనెందుకు? చేసుకో, నేనే చేయాలి. బెడ్ చాలా ఫ్లఫీగా ఉంది. నువ్వు ఇందులో లోపలికి వెళ్ళట్లేదు కదా. సో ఇక్కడ 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 స్టిచ్ చేపిద్దాం. స్టిచ్చింగ్కి పంపించాలంటే దాన్ని కొంచెం క్లీన్ చేయాలి కదా అన్నారు. మొత్తం నీ ఫర్ వచ్చేసింది. యువర్ బెడ్ ఈజ్ రెడీ. ఓకే, Toasty, bye. See you in a short while. Bye, बेटू. Toasty, बिल्ली करो will come. Okay? तुम बिल्ली करो के साथ खेल लेना. Bye. వచ్చేసింది.
क्यों? मैं तुमको ड्राइव करके लेके जाने वाली थी। नहीं बैठ जा. क्यों? फिर तुमको वापस से छोड़ना पड़ेगा मेरे को. तो कोई बात नहीं, मेरे को यहाँ काम है. షూర్. ఏమైంది కుకీ గారు, కొంచెం తెలుగులో మాట్లాడండి, ఇది తెలుగు ఛానల్. నాకు చాలా మంచి తెలుగు వస్తుంది. నేను ఒక తెలుగు పండిత్. ఓ, నేను కుకీ గారు. రోజు ఒక చింతపండు తినేస్తాను. చింతపండు తింటే తెలుగు వస్తుందా? ఖరాఫా. ఇది కుకీ సెలెక్షన్. నా సెలెక్షన్ నేను నాలెడ్జ్ సిటీ అని చెప్తే మా ఇంటి దగ్గర ఉంది అంటే ఇక్కడ తీసుకొచ్చింది. వై డు యు లవ్ దిస్ ప్లేస్? కాఫీ ఇస్ గుడ్, వైబ్ ఇస్ గుడ్. तुम कितने बार आई हो ब्रो? 2 times. Looks nice. Okay. Spam calls सबको ही आते हैं. So, spam calls వచ్చినా పర్వాలేదు. They're just doing their job, okay? By calling and asking, you want a loan, you want a car loan, whatever. But recentగా నాకు ఎవరో ఇన్వెస్ట్మెంట్ కోసం కాల్ చేశారు. And they're like, hello sir, are you interested in investment so and so so and so? She's just continuing saying that, no sir, actually we have very good schemes. I said, I'm not sir. And even madam can make investments, okay? So don't keep saying sir, sir, sir. నాకు ఇలా ఒక్కొక్కసారి ఫెమినిస్ట్ వీక్ బయటకు వస్తుంది, ఎందుకు తెలీదు. క్రీమ్ ట్రఫల్ క్యూబ్ క్రూసా. Smells so good. ये कॉफी इतना कॉम्प्लिकेटेड क्यों है ब्रो? ये क्या है? फिल्टर हो रहा है उसमें. Life of a blogger. హాయ్ ఖాన్. ఖాన్ ఎందుకు లేట్గా వచ్చావు? Laziness. These mental ladies, Didi and Sona, were sitting outside in this heat. It's 30 degrees. Literally, when I was coming here, I thought I'll text them, but I thought उतना दिमाग तो होगा ही, but नहीं था. It's not that hot outside. Don't overact, okay? సో ఇది మా థింగ్ గైస్. ఒకటి, మేము ఒకరినొకరు మెంటల్ లేడీస్ అని పిలుస్తాం. ఎందుకు తెలియదు, అది అలా వచ్చేసింది. సో ఆల్ ఆఫ్ us call each other mental ladies. See who is here. Kesha made it finally. One more mental lady. Happy anniversary to you. एनिवर्सरी कुशल शिवानी. शिवा, तुम भी आई हो? क्या बोल रहे हैं? केक दो प्लीज. थैंक यू. वेलकम. एनिवर्सरी किसका? दादू का. No, it's not Dadu's birthday. Who cut the cake? Tell me who cut the cake. అమ్మా గైజ్, ఇప్పుడే రీచ్ అయ్యాను. ఐఎమ్ డెడ్ టైర్డ్. ఎందుకో ఈ మధ్య బయటికి వెళ్ళట్లేదు కదా, కొంచెం ఇలా బయటికి వెళ్తే టోటలీ టైర్డ్ అయిపోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మా తమ్ముడిది అండ్ వదినది యానివర్సరీ జరిగింది అని చూసారు కదా, అండ్ సీ ఆల్ దోస్ కవర్స్. అది నాకు మా ఇంట్లో వచ్చిన పార్సల్స్ జీన్స్, ఓకే, ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు గైస్.
నాట్ ఈవెన్ 1. ఎంత వెయిట్ పుట్ ఆన్ అయిపోయానంటే ఇప్పుడు అదంతా లూజ్ చేయాలి. ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే బిల్లి గారు కూడా వచ్చేస్తారన్నారు. సో కలిసి ఒకటేసారి పైకి వెళ్ళిపోవచ్చు కదా అని. నాకు ఎందుకు ఆయన లేకుండా పైకి కూడా వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. బికమ్ సో యూస్ టు హిమ్. సరే ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కానీ పైకి వెళ్ళిపోదాం పదండి. డాన్సర్ 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 చోటి 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 చోటి. ఇంకో 2 పార్సల్స్ కూడా వచ్చాయి గైస్. అక్కడ ట్రై చేసే అంత పేషెన్స్ లేదు, ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఫైనలీ గైస్, ఎంత మంచిగా ఫిట్ అవుతుంది ఈ డ్రెస్. ఫర్ ఎవర్ న్యూ ఆఫ్ కోర్స్, నా ఫేవరెట్ బ్రాండ్. నేవీ బ్లూ కలర్లో ఉంది అండ్ ఐ లవ్ దిస్ ఫెమినిన్ గర్లీ ఫ్రిల్లీ డ్రెస్. ఇట్స్ సో ప్రిటీ గైస్. స్లీవ్స్లో ఇంత మంచి ఒక లేస్ డీటెయిలింగ్ ఉంది. ఐ లవ్ స్మాల్ స్మాల్ డీటెయిల్స్ లైక్ దిస్. అండ్ ఫర్ ఎవర్ న్యూ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నాకు ఎందుకు సూట్ అవుతుందంటే బికాస్ ఐమ్ రియలీ టాల్. ఐ నాట్ రియలీ టాల్, కానీ నా టార్సో వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. నా హైట్ వచ్చేసి 5'7". యూజువలీ ఇక్కడ దొరికిన డ్రెస్సెస్ ఏమవుతుందంటే వాళ్ళు నడుము ఇక్కడ కుడతారనమాట. ఇక్కడ నుంచి నాకు బ్యాగ్ లాగా, గనీ బ్యాగ్ లాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ అ కీప్, నో రిటర్న్. I think this is a nice top. This is a keep. ఇద్దరు ఏంటి, నన్ను కలవవా? ఇద్దర్ రారా, ఏం చేసావు? బాగా తిన్నారా? తిండిపోతే గ్యాంగ్ అంతా కలిసి. నేను నిన్ను మిస్ అయ్యాను బిల్లి. మళ్ళీ వాటర్ నింపుతున్నా. మనం బ్లాగ్ చేస్తున్నామంటే అతను వాటర్ నింపుతాడేంట్రా ఎప్పుడు? రా నన్ను కొను. తిండిపోతే గ్యాంగ్ అందరూ వెళ్ళి నేను ఇప్పుడే వాళ్ళకి చెప్తున్నాను నేను నీకు ఎంత మిస్ అవుతున్నాను అని. బిల్లి, నువ్వు అబద్ధాలు అనుకుంటావు కదా. కరెక్ట్, చాలా మిస్ అవుతుందండి నాకు తెలుసు. వీళ్ళ ఇంటికి వెళ్ళినా వెంటనే నేనే గుర్తొస్తాను కదా. ఓవర్ యాక్షన్ చేయకరా. మనం ఎప్పుడు ఇలా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటాం కదా. మరి నువ్వు ఇంతసేపు లేకపోతే నువ్వు ఎన్ని రోజులైంది చెప్పు మనం ఇంతసేపు కలవకుండా? మనము మరి ఎప్పుడు కలిసి ఉంటాం కదా, ప్రతి ఒక్కటి కలిసి చేస్తాం. ఎక్సర్సైజ్ నుంచి, తిండి నుంచి, వర్కౌట్ నుంచి, వర్క్, షాపింగ్ అన్నీ. ఇంకా అందుకే నేను చాలా మిస్ అయ్యాను. నేను యాక్చువల్గా మిస్ అయ్యే ఛాన్స్ లేదు, బికాజ్ నేను పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నా. ఎలాగో మిస్ అవుతున్నా లేదు, ఇంకా నా పనులు అవ్వలేదురా. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎనర్జీ జోష్ మళ్ళీ నింపావు. సో రేపు వెళ్తావా పనికి? రేపు వెళ్ళాను. రేపు మనం వీడియో షూట్ చేద్దాం. సరే, రేపు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చేద్దాం. ఓకే గైస్, ఐ నో యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో అది మా డే ఇన్ మై లైఫే కదా. నీ లైఫ్ అయితే చూపించలేదు ఈరోజు. సో డే ఇన్ మై లైఫ్ అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైస్. చాలా హార్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం, చాలా చాలా కష్టపడుతున్నాం అనమాట. అయినా స్టాటిస్టిక్స్ చూస్తే మా బ్యాక్ ఎండ్లో మేము చూస్తే చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నారు, ఇఫ్ యూ ఎంజాయింగ్ ఆ కంటెంట్, మీకు ఇట్ కాస్ట్ యూ నథింగ్, లైక్ ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ ఫర్ యూ, బట్ మాకు దాంతో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నువ్వు కూడా చెప్పు, మీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో మీకు తెలుసు కదండి, మా కష్టం అంతా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఈ 2024 మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసాం, ఇప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీ సపోర్ట్ వల్లనే మేము చాలా ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాము. అది మీకు తెలుసు. కొత్త వాళ్ళు ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయడం వల్ల మేము ఇంకా చాలా చాలా వీడియోస్ చేయగలుగుతాం, ఇంకా మేము స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. ఓకే, అది చలో అది. So yes guys, if you like this video, subscribe, like and share and follow us on all our social media handles. We'll see you in another fresh new episode of Asterix very very soon. Till then, bye. Asterix. See you soon.